ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలన్నీ కలిసి ఈరోజు 42% బీసీలకు చట్టపరంగా ధర్మపరంగా న్యాయపరంగా హక్కులు దక్కాలని ఇలా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దానికి ముక్కాల్ మండల కేంద్రంలో మాకు బీసీలు మరియు మాకు ఆప్తులైనటువంటి మేమెప్పుడు కలిసి ఉండేటటువంటి దళిత సోదరులు, ముస్లిం సోదరులు, ఆదివాసీ సోదరులు అందరం కలిసి బంద్ను విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని బీసీలకు అందరం మేము ఎప్పటికి కలిసి ఉండేటోళ్ళమని చెప్పేసి ముందటికి వచ్చినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముక్కల్ గ్రామ ప్రజలకు చివరగా ఓ సందేశం ఇస్తున్నాం. రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కోసము ఈ యొక్క మేము బంద్ను పాటించడం జరిగింది. దీనికి ఎవరికైనా ఇబ్బందులు కలిగి ఉంటే దానిని తప్పుగా భావించొద్దని మనవి చేస్తూ, ముఖ్యంగా రాబోయే కాలంలో ఇదే విధంగా మన గ్రామంలో ఐక్యతను చాటుతూ మనము ఒకే తాటిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వచ్ఛందమైన తెలంగాణ బంద్కు మద్దతు తెలిపిన ముక్కల్లో ఉన్న గ్రామ దళిత సంఘాలకు, బీసీ సంఘాలకు మా యొక్క గ్రామ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే బీసీలకు రావాల్సిన సమానమైన హక్కు, ఆత్మాభిమానమైన హక్కు, ఆత్మగౌరవ హక్కు, 42% రిజర్వేషన్ను చట్టబద్ధం చేసి దానికి సంబంధించిన బిల్లును ఆమోదం తెలిపి ఆ సుప్రీంకోర్టు, హైకోర్టు వాళ్ళు తొందరగా గుర్తించి దీన్ని స్థానిక ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్న ఈ బంద్కు మేము ముక్కల్ గ్రామం నుంచి పూర్తి మద్దతు తెలుపుతున్నాము. దీని మద్దతు తెలిపిన ప్రతి ఒక్క సంఘ నాయకులకు, వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క పేరున అభినందనలు తెలుపుతున్నాము.